హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో మరో సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ క్రిస్పీ చిల్లీ పొటాటోస్. ఈ రెసిపీని సింపుల్గా ఎలా చేసానో వీడియోలో చూసేయండి. చేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 10 నుంచి 15 నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీకి కొంచెం పెద్ద బంగాళదుంపల్ని ఇలా చెక్కు తీసేసుకొని ఫింగర్ సైజ్ ముక్కల కింద కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అన్ని ముక్కల్ని ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని వాటర్లో వేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫ్రెంచ్ ఫ్రైస్ కింద కూడా ట్రై చేయొచ్చు ఈ రెసిపీని, అది కూడా ఎలాగో చూపిస్తాను. ఇలా ఈవెన్గా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని వాటర్లో వేసుకుని 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుని ఇవన్నిటిని బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ మైదా, ఈ కార్న్ఫ్లోర్ బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బంగాళదుంపల ముక్కలు వేసుకునేటప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్కి సరిపడగా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని వేరే పక్కకు తీసేసుకోవాలి. వేరే బౌల్లోకి తీసేసుకుని మిగిలిన ఆయిల్ని సపరేట్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ అల్లం తరుగు, 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 2 టేబుల్ స్పూన్ ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు దాకా క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా కచప్ కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక అరకప్పు దాకా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే సాసుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పొటాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వెంటనే ఈ సాసెస్ అన్నీ ఈ పొటాటో పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర కనుక స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.